తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. గతంలో నుంచి కూడా కవిత పెద్ద ఎత్తున పార్టీపై విమర్శలు చేయడం, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నన్ను బయటికి పంపించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు చేరి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నాయంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమె వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. అయితే గత కొన్ని రోజుల క్రితం కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు కవిత గతంలో జాగృతికి సంబంధించిన మహిళా నాయకులను తీసుకొని పోయి కేసీఆర్ని కలిసి అక్కడ జాగృతిని మరింత బలోపేతం చేయాలనే దిశగా కేసీఆర్ని కల్పించే ప్రయత్నాలు జరిగినాయి. అక్కడ కేసీఆర్ ఏదైతే కవిత తీసుకెళ్ళినటువంటి మహిళా నాయకులు ఉన్నారో జాగృతికి సంబంధించిన వాళ్ళని కలవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి కేసీఆర్ ఒప్పుకోలేదు. అయితే దీంతో కవిత కొంత నిరాశకు గురైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంటి వరకు వచ్చిన ఆడబిడ్డని మీరు మాట్లాడకుండా కనీసం ఏం చెప్తారో కూడా వినకుండా మీరు మమ్మల్ని అవమానించి నన్ను పంపించారంటూ కూడా ఆమె నిరాశకు గురైనట్టు కూడా తెలుస్తూ ఉంది. దాని తర్వాత కవిత ఇదే విషయాలని, కొన్ని పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు, కవితకు జరుగుతున్నటువంటి అన్యాయం, ఇవన్నీ కూడా తన లేఖ రూపంలో 2వ తారీఖున కేసీఆర్కు, తన తండ్రికి లేఖ రాయడం జరిగింది. అయితే ఆ లేఖ డైరెక్ట్గా కేసీఆర్కు ఇవ్వచ్చు కదా అనే పెద్ద ఎత్తున ప్రశ్నలు కూడా వచ్చిన నేపథ్యంలో కేసీఆర్కు ఇవ్వకుండా తన తల్లి శోభమ్మకు ఆ లేఖను ఇవ్వడం జరిగింది. లేఖను ఇచ్చి ఈ లేఖను బాపుకి ఇవ్వండి, ఆయన చదవాలి ఈ లేఖ అని చెప్పి ఆమె మాట్లాడడం జరిగింది. దాని తర్వాత శోభమ్మ కూడా కేసీఆర్కు ఈ లేఖ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా కవిత మాత్రం ఇక్కడ కేసీఆర్కు లేఖ ఇవ్వలేదు. కవితను కేసీఆర్ కలవడానికి ఇష్టపడలేదు కాబట్టి గతంలో తన జాగృతి టీంతో వచ్చినప్పుడు అయితే శోభమ్మ ద్వారా ఈ లేఖ కేసీఆర్కు వెళ్ళడం జరిగింది. కేసీఆర్ ఆ లేఖ చదివిన తర్వాత తమ ఇంట్లో ఒక టేబుల్ పైన పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆ లేఖను లీక్ చేసింది ఎవరు అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వచ్చినాయి. దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాలే లీక్ చేసే అంటూ కూడా కవిత ఫారెన్ నుంచి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే రోజు 2వ తారీఖు కవిత ఇక్కడ హైదరాబాద్లో లేదు. అంటే కవిత ఏదైతే లేఖ రాసిందో ఆ లేఖకు సంబంధించిన లీక్ అయిందో అప్పుడు సంతోష్ రావు హైదరాబాద్లోనే ఉన్నాడు. ఆ లేఖను లీక్ చేసింది సంతోష్ రావే. అక్కడ ఉన్నటువంటి టేబుల్ మీద కేసీఆర్ చదివిన ఆ లేఖను తీసుకొని, టేబుల్ మీద ఉన్నటువంటి ఆ లేఖను ఫోన్లో ఫోటో తీసుకొని మీడియాకి లీక్ చేసింది సంతోష్ రావే అని చెప్పి మనకు పక్కా సమాచారం ఉంది. అక్కడ ఉన్నటువంటి కవిత దగ్గర ఉన్నటువంటి కొంతమంది సన్నిహితులతో మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా కళాఖండిగా చెప్పారు ఈ లేఖ లీక్ చేసింది సంతోష్ రావే అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సమాచారం మనకు వచ్చింది. అయితే కవిత ఆమె ఫారెన్లో ఉన్నప్పుడు ఈ తతంగం అంతా కూడా నడిచింది. లేఖ కూడా అప్పుడే లీక్ అవ్వడం జరిగింది. ఆ లేఖ లీక్ అయినప్పుడు ఆ కవిత ఆ లేఖ కేసీఆర్ చదివినప్పుడు హైదరాబాద్లో సంతోష్ రావు ఉన్నాడా లేడా అనే అంశాలు, ప్రశ్నలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అక్కడ సంతోష్ రావు ఉన్నాడు, లేఖ లీక్ చేసింది సంతోష్ రావు అని చెప్పి కవితకు సంబంధించిన వర్గాలు, వాళ్ళకు సంబంధించిన అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకు ఇస్తున్నటువంటి సమాచారం. అయితే ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత కవిత కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్కు నా తండ్రికి నేను ఎన్ని లేఖలైనా రాసుకుంటా, లేఖ రాస్తే తప్పేంటి, ఎందుకు లీక్ చేయాల్సి వచ్చింది, పార్టీలో ఇంత కీలకంగా ఉన్న నా లెటరే లీక్ చేస్తే పార్టీలో నార్మల్ కార్యకర్తల పరిస్థితి ఏంటి అని కూడా ఆమె ఆ లైన్లో మాట్లాడడం జరిగింది. కేసీఆర్ ఒక్కడే నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో, మిగతా వాళ్ళందరినీ కూడా ఆమె తీసి పారేసినట్టుగా కూడా ఆమె వ్యాఖ్యలు కనపడ్డాయి. కేసీఆర్ దేవుడు అంటూ కేసీఆర్ చుట్టూ కొన్ని దయాలు ఉన్నాయని కూడా ఆమె మాట్లాడడం జరిగింది. తాజాగా ఈరోజు ఎమ్మెల్సీ కవిత మీడియాతో చిట్చాట్ చేసింది. చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా నేను కేసీఆర్ని పదవి అడగలేదు, గతంలో కూడా కేసీఆరే నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు, నేను ఎప్పుడు నాకు పదవి కావాలి, టికెట్ కావాలని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు అని కూడా ఆమె చిట్చాట్లో మాట్లాడడం జరిగింది. అయితే గతంలో కవిత ఎప్పుడైతే జైల్లో ఉన్నదో దాదాపు 6 నెలల పాటు లిక్కర్ కేసులో ఆమె తిహార్ జైల్లో ఉండడం జరిగింది. జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయడానికి ప్రతిపాదన వచ్చింది. అప్పుడు నేను దాన్ని ఖండించాను, నేను అంగీకరించలేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి మా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ప్రయత్నాలు చేశారు, కానీ నేను దానికి అంగీకరించలేదంటూ కూడా ఆమె మీడియా చిట్చాట్లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దాంతోపాటు కేటీఆర్కు ఫార్ములా ఈ రేస్ కేసులో నోటీసులు ఇస్తే ఇంత హడావిడి చేశారు, హంగామా చేశారు, మీడియా కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ జరిగింది. కానీ కేసీఆర్కి నోటీసులు ఇస్తే మాత్రం ఎందుకు పట్టించుకోలేదు, పార్టీ ఎందుకు ఖండించలేదు, పార్టీకి సంబంధించిన కీలక నాయకులు ఎందుకు మాట్లాడలేదు, ఈవెన్ సంతోష్ రావా, కేటీఆర్, హరీష్ రావు ఇవన్నీ పక్కన పెడితే ఆమె ఎక్కడ కూడా పేర్లు మెన్షన్ చేయకుండా మాట్లాడింది.
ఎందుకు పార్టీ స్పందించలేదు? బీఆర్ఎస్ పార్టీ ఆ, ఆ, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ కోసం కష్టపడ్డ వ్యక్తి, తెలంగాణ రావడానికి కష్టపడ్డ వ్యక్తి, ఆయనకు నోటీసులు ఇస్తే పార్టీ ఏం చేస్తుంది అనే ప్రశ్నలు ఆమె మీడియా చిట్చాట్లో చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ కేటీఆర్ను, సంతోష్ రావును కవిత టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు, నన్ను పార్టీ నుంచి బయటికి పంపించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, అట్లాంటిది కుదరవు, నేను చాలా మొండిదాన్ని, నన్ను పార్టీలో నుంచి బయటకు పంపించే అంత దమ్ము ఎవరికీ లేదంటూ కూడా ఆమె కళాఖండిగా మీడియాకి లీకులు ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. మీడియాతో కూడా ఆమె చాలా డైరెక్ట్గా మాట్లాడేది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమెపై ఒక ప్రముఖ వార్తా దినపత్రిక ఆమెపై పెద్ద ఎత్తున ఫేక్ వార్తలు రాస్తున్నారంటూ కూడా ఆమె ట్విట్టర్ రూపంలో తెలంగాణ సమాజానికి ఆమె తెలియజేసింది. కాంగ్రెస్ పార్టీలోకి ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తారా అనే డిమాండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులతో కవిత అక్కడ చర్చలు జరిపినట్టుగా కూడా ఒక దినపత్రిక రాసిందంటూ కూడా ఆమె ఫైర్ అయింది. అయితే ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి, చాలా ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డీకే శివకుమార్ని ఆమె బెంగళూరులో ఎందుకు కలిశారు? ఒకవేళ ఇదే ప్రతిపాదన కరెక్ట్ అయితే డీకే శివకుమార్ని కలవడానికి కారణాలేంటి? లేకపోతే బిజినెస్కి సంబంధించిన లావాదేవీల గురించి మాట్లాడిందా, లేకపోతే పార్టీలోకి రావడానికి ఈ ప్రతిపాదన హైకమాండ్ నుంచి కూడా తీసుకురావడానికి డీకే శివకుమార్ని కలిసిందా అంటూ కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ కోసం కూడా కవిత ప్రయత్నాలు చేసింది అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఖర్గే లేకపోవడం, లేకపోతే ఏఐసిసి నాయకుల నుంచి పీసీసీకి ఆ డిమాండ్ అయితే ఉందో ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడం, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా దీని గురించి చర్చ జరిగినట్టు సమాచారం ఉంది. ఒకవేళ ఈ పరిస్థితుల్లో కవితని పార్టీలోకి తీసుకుంటే పార్టీ డ్యామేజ్ అవుతుందంటూ కూడా ఇవన్నీ కూడా ఫేక్ వార్తలు అంటూ కూడా ఈ వార్తలు చెప్పిన లైన్ అంతా కూడా ఫేక్ వార్తలు, నన్ను బదనాం చేయడానికి, పార్టీ నుంచి బయటకు పంపించడానికే మా పార్టీలో ఉంటూ కొంతమంది నా మీదనే కుట్రలు చేస్తున్నారు, పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా నన్ను బదనాం చేస్తున్నారంటూ కూడా కవిత కళాఖండిగా చెప్పింది. ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులు అంటే మరి సోషల్ మీడియానా లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియానా? గత 2-3 రోజుల నుంచి కూడా ఆమెపై పెద్ద ఎత్తున వ్యతిరేకంగా వార్తలు రాస్తోంది ఒక దినపత్రిక. దాన్ని దృష్టిలో పెట్టుకొని పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా నన్ను బదనాం చేస్తున్నారు, పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారనే ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఆమె మాట్లాడడం జరిగింది. 100% బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ విలీనానికి మా పార్టీలో కొంతమంది దానికి మద్దతు ఇస్తున్నారు, నేను దాన్ని అంగీకరించట్లేదు అంటూ కూడా ఆమె మాట్లాడింది. కేసీఆర్ నీడలో పనిచేస్తున్న వారు ఎవరైతే కీలక నేతలు ఇక్కడ క్లియర్ కట్గా సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అయితే గతంలో నుంచి కూడా కవితకు సంతోష్ రావుకి ఇద్దరికి కూడా కొంత గ్యాప్ ఉండేది. సంతోష్ రావు అంటే కవిత నిప్పులు చెలరేగేది అంటూ కూడా పార్టీలో కొంతమంది సన్నిహితులు చెప్తున్నటువంటి మాటలు అవంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ పార్టీ వరకు మా నాయకుడు కేసీఆర్ ఒక్కడే, అంటే కేసీఆర్ మాత్రమే మా నాయకుడు, మిగతా వాళ్ళంతా మా నాయకులు కారు అంటూ కూడా ఆమె ఇండైరెక్ట్గా కేసీఆర్ని ఒక్కడనే హైలైట్ చేస్తూ మిగతా పార్టీలో ఉన్నటువంటి సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ వీళ్ళందరినీ కూడా ఆమె పక్కకు నెట్టేసి వీళ్ళంతా కూడా ట్రాష్ అనే విధంగా కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో కావచ్చు పెయిడ్ ఆర్టిస్టులతో నన్ను రేవంత్ రెడ్డి కోవట్ అంటూ తెలంగాణ ప్రజలకు ప్రొజెక్ట్ చేస్తున్నారు, మా పార్టీలో ఉంటూ నా మీదనే బురద చల్లుతున్నారంటూ కూడా ఆమె కొంత ఎమోషనల్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే దమ్ముంటే కేసీఆర్కి నోటీసులు ఇచ్చినటువంటి ఎవరైతే నోటీసులు ఇచ్చిందో, లేకపోతే కాళేశ్వరంకి సంబంధించిన నోటీసులు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అటు బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, ఈ 2 పార్టీల మీద మీ ప్రతాపం చూపించండి, పార్టీలో ఉన్న ఇంటి ఆడబిడ్డపై మీ ప్రతాపం ఎందుకు అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేసింది. గతంలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు సొంత పార్టీ నేతలే నన్ను ఎంపీగా ఓడగొట్టడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు, నన్ను ఎంపీగా ఓడగొట్టడంలో మా పార్టీకి సంబంధించిన నాయకుల కీలక పాత్ర ఉందంటూ కూడా కవిత మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా బేరేజ్ చేసి చూసుకుంటే కవిత కొత్త కుంపటి పెట్టబోతుందంటూ కూడా కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చ ఇది. ఇప్పుడు ఈ వ్యాఖ్యల ద్వారా ఓన్లీ కేసీఆర్ని మాత్రమే హైలైట్ చేసి కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఉన్నాయి, వాళ్ళంతా కూడా నన్ను బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఆమె మాట్లాడింది. ఒకవేళ నన్ను బయటకు పంపిస్తే ఇక్కడ ఎవరికి
అంటే ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయో తెలంగాణ సమాజానికి అందరూ కూడా తెలుసు. కవిత ఒకవేళ బయటికి పోతే పార్టీలో ఎట్లాంటి చర్చ ఉండదు, లేకపోతే ఆధిపత్య పోరు ఉండదు, లేకపోతే ముఖ్యమంత్రి నువ్వా నేనా అని కొట్లాడడానికి ఎవరు ఉండరు. కాబట్టి ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి ప్లస్ అవుతుందో, ఎవరికి ఇక్కడ న్యాయం జరుగుతుందో వాళ్ళకి తెలుసు, పార్టీలో ఉన్న వాళ్ళకి తెలుసు అంటూ కూడా ఆమె డైరెక్ట్గా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ ఆమె చిట్చాట్ చేసినట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే డైరెక్ట్గా ఆమె పార్టీ నాది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాది, నేను కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం నాకేంది, పార్టీ నాది అంటూ కూడా ఆమె ఓన్ చేసుకొని మాట్లాడడం జరిగింది. నన్ను పార్టీ నుంచి బయటకి పంపించే దమ్ము ఎవరికి లేదంటూ కూడా ఆమె కళాఖండిగా మీడియా చిట్చాట్లో చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ చూసుకుంటే ఈ పంచాయతీ అంతా కూడా ఒక ఈ కేసీఆర్కు రాసినటువంటి లేఖ ద్వారా ఈ పంచాయతీ అంతా కూడా పెద్ద ఎత్తున ఒక చర్చకు దారి తీసింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. మొత్తానికి ఆమె చెప్తున్నది ఏంటంటే అసలు ఆ లేఖ లీక్ చేసింది ఎవరు, తన తండ్రికి బీఆర్ఎస్ పార్టీ అధినేతకి రాసినటువంటి లేఖే, నేను రాసిన లేఖే లీక్ అయిందంటే రేపటి రోజున పార్టీలో ఉన్నటువంటి సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి, సామాన్య ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అయితే పార్టీలో కొంతమంది నాయకులు, కేసీఆర్ దగ్గరగా ఉన్నటువంటి నాయకులు ఈ లేఖను లీక్ చేశారు. శోభమ్మకి లేఖ ఇస్తే, శోభమ్మ కేసీఆర్కి లేఖ ఇస్తే కేసీఆర్ చదివి టేబుల్ మీద పెడితే టేబుల్ మీద ఉన్నటువంటి ఆ లేఖను ఎవరు క్యాప్చర్ చేశారు, ఫోన్లో క్యాప్చర్ చేసి మీడియాకి ఎవరు లీక్ చేశారు, మీడియాకి లీక్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంది అనే ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. కవిత కూడా డైరెక్ట్గా సంతోష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఇందులో వీళ్ళిద్దరిని కూడా ఇండైరెక్ట్గా పేర్లు మెన్షన్ చేయకుండా దయ్యాలు అంటూ కూడా ఆమె మాట్లాడడం పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు దారితీస్తూ ఉంది. తెలంగాణ ఆవిర్భావంలో అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కొంతమంది కీలక నాయకులు కేసీఆర్తో పాటు అక్కడ ఉన్నారు. దాంట్లో భాగంగానే మాట్లాడదాం మనం. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో అంటే పార్టీ పెట్టేటప్పుడు చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒకరు గాదా ఇన్నయ్య గారు ఉన్నారు. గాదా ఇన్నయ్య గారితో మాట్లాడదాం. నమస్తే గాదా ఇన్నయ్య గారు. నమస్తేనే. యా అన్న, ఇప్పుడు ఈ కవిత ఇష్యూ పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. మళ్ళీ ఆమె మీడియా చిట్చాట్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్లో కేసీఆర్ మాత్రమే నాయకుడు, మిగతా వాళ్ళంతా ఉత్తదే అన్నట్టు కూడా ఆమె మాటలు కనపడతా ఉన్నాయి. లేఖ లీక్ చేసింది ఎవరు, అసలు లీక్ చేయాల్సిన అవసరం ఏంది, ఖచ్చితంగా నాకు తెలవాల్సిందే, పార్టీ నుంచి నన్ను బయటకు పంపించడానికి సొంత పార్టీ నాయకులే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఆమె మాట్లాడుతుంది. మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చాలా కేసీఆర్కి అప్పట్లో చాలా దగ్గరగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుందన్న కేసీఆర్ ఫ్యామిలీలో, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు కవిత ఎపిసోడ్ ఏదైతే గత కొంతకాలంగా అంత మీడియా పరంగా నడుస్తున్నటువంటి చర్చ కావచ్చు, లేకపోతే పూర్వము ఆమె లిక్కర్ కేసులో జైలు పోకముందు కానీ పోయి వచ్చిన తర్వాత కానీ కుటుంబ పరంగా అంతర్గతంగా పార్టీలో లేకపోతే బంధువుల దగ్గర జరుగుతున్నటువంటి వివాదం యొక్క పరాకాష్ఠగానే మనం చూడాలి. ఇదేదో ఒక్క రోజులో ప్రారంభమైంది కాదు. ఆమె ఈ రోజు ప్రస్తావించిన అంశాల్లో 2019 ఎంపీ ఎలక్షన్లలో ఆమె ఓడిపోవడం అనే ప్రస్తావన కూడా, ఓడిపోవడానికి కారకులు ఎవరో నాకు తెలుసు అనే ప్రస్తావన కూడా చేసిందంటే ఆమె మొత్తంగా కూడా నాకు తెలిసినంత వరకు 2006లో ఏదైతే ప్రత్యక్ష రాజకీయాల్లో ఇటు బతుకమ్మ పేరుతోటి జాగృతి పేరుతోటి ఈమె కానీ తర్వాత పార్టీలో ఆయన ఒక కార్యదర్శిగా తర్వాత జనరల్ సెక్రటరీగా తన స్థానాన్ని బదిలం చేసుకుంటున్నటువంటి కాలం కావచ్చు. 2009 కాలంలో అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు లేకపోతే అప్పుడున్న చిరంజీవి ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించిన కాలం నుంచి మొదలుకుంటే కూడా ఆమె అసంతృప్తితోటి రగులుతా ఉందనేది ఆ పార్టీలో ఉన్న దగ్గరగా చూసిన వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఇది ఇప్పటి వరకు ఒక చర్చనీయాంశం కాలేదు. 2014 వరకే ప్రభుత్వం వచ్చింది, 2023 వరకు ప్రభుత్వం ఉంది. కాబట్టి అవన్నీ కూడా నెవురు కప్పిన నిప్పులాగా ఉన్నాయి. ఈ నెవురు కప్పిన నిప్పులాగా ఉన్నటువంటి ఈ ఆవేదన కావచ్చు, బాధ కావచ్చు, లేకపోతే కసి కావచ్చు, లేకపోతే ఇంకా వాడికి ఏ పేర్లన్నా పెట్టవచ్చు, కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఆమె అవకాశం దొరికింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతూ ఉందనేది మనకు అర్థమైతా ఉన్నది. కాబట్టి ఆమె లేవనెత్తుతున్న
ప్రతి అంశం కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించాల్సిన అంశాలే. ఇదేదో వాళ్ళ కుటుంబ పంచాయతీ, ఆస్తి పంచాయతీ, గెట్టు పంచాయతీ, చింతమడక పంచాయతీ, సిద్దిపేట పంచాయతీ అయితే మనకి ఎవరికి సంబంధం లేకుండా ఉండేది. ఓకే. కానీ ఒక రాష్ట్ర సాధనలో భాగస్వాములైనటువంటి, రాష్ట్ర సాధన తదనంతరం 9.5 సంవత్సరాలు 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఉన్నటువంటి పాలన చేసిన పార్టీలో భాగస్వాములై ఉన్నారు కాబట్టి ఇవాళ జరుగుతున్న అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏదో వాళ్ళ కుటుంబ పంచాయతీ, లేకపోతే వాళ్ళ గెట్టు పంచాయతీ, ఆస్తి పంచాయతీ అని మనం అనుకోని కొట్టిపారేయడు వీల్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆమె లేవనెత్తుతున్న ప్రతి అంశం, అది కుట్రదారులు కావచ్చు, కోవర్టులు కావచ్చు, లేకపోతే ద్రోహులు కావచ్చు, లేకపోతే దయ్యాలు కావచ్చు, ఏదైనా పదాలు ఏమైనా పెట్టొచ్చు. ఇప్పుడు ఆమె చెప్తున్నటువంటి దయ్యాల్లో ఒకరు సంతోష్ రావు అని చెప్పి పెద్ద ఎత్తున ఒక సర్క్యులేట్ అయితే అవుతుంది సోషల్ మీడియాలో. సంతోష్ రావు అట్లాంటి ప్రయత్నాలు జరిగినాయి అంటారా? మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు అంతర్గతంగా జరిగిన విషయాలు మనందరికంటే ఆమెకి ఎక్కువ తెలుసు. 2019లో తన ఓటమి కారణము అని చెప్పడం గాని, పార్టీలో నన్ను ఎదగనీయకుండా, నాకు ప్రాధాన్యత రాకుండా శకుని లాగానో, దెయ్యం లాగానో, ఓ భూతం లాగానో ఒక వ్యక్తో, 2 వ్యక్తులు, 3 వ్యక్తులు అక్కడ మా నాయన చుట్టూ ఈనాటిది కాదు చాలా కాలంగా ప్రయత్నం చేస్తా ఉన్నారని ఆమె చెప్పకనే చాలా మందికి చెప్తా ఉన్నది. అది మీడియా ద్వారా బయటకు వచ్చినా, లేకపోతే ఆమె ఎవరితో అయితే సంప్రదింపులు చేస్తా ఉన్నదో, చర్చలు చేస్తా ఉన్నదో, తన రాజకీయ భవిష్యత్తు కావచ్చు, లేకపోతే తెలంగాణలో తన రాజకీయ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆమె ముఖ్యులతోటి మాట్లాడే క్రమంలో ఆమె చెప్పకనే చెప్తున్నది. కొన్ని విషయాలు బహిరంగంగానే చెప్తున్నది, కొన్ని విషయాలు అంతర్లీన అర్థాలతోటి చెప్తా ఉన్నది. కాబట్టి ఆమె సంతోష్ రావుని అంటుందా, లేకపోతే కేటీఆర్ అంటుందా, లేకపోతే మర్మగర్భంగా హరీష్ రావుని అంటుందా, లేకపోతే అక్కడ కోటరీగా ఫామ్ హౌస్ కేంద్రంగా జరుగుతున్న కోటరీలో ఎవరెవరు ఉన్నారో మనందరికీ తెలుసు. ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనము ప్రతిపాదన వచ్చింది. నేను జైల్లో ఉన్నప్పుడు నేను దానికి అంగీకరించలేదని చెప్పి మాట్లాడింది కవిత గారు. అది ముమ్మాటికి నిజమే, నాకు కూడా తెలుసు. అది ముమ్మాటికి నిజమే. ఆమెకి బెయిల్ రావాలంటే ఆమెకి అటువంటి కండిషన్ బీజేపీ పార్టీ పెట్టింది. ఎవరెవరైతే బీజేపీ నాయకులతో చర్చలు చేసిందో ఆ చర్చల పరంపరలో ఇటువంటి ప్రతిపాదనలన్నీ వచ్చినాయి. ఈ ప్రతిపాదనలు తీసుకుపోయి జైల్లో ఉన్నటువంటి ఆమెకు చెప్తే, నేను 6 నెలలు కాదు 6 ఏళ్ళైనా జైల్లో ఉంటా గానీ నేను ఈ ఏదో పనులు, ఈ పనికిమాలిన పనులు, ఇచ్చా పనులు చేయకపోతే అదొక పనికిమాలిన పార్టీ, అది మునిగే పడవ అని చాలా ధైర్యంగా జైల్లో ఉండి కూడా నిర్మోహమాటంగా ఆ పార్టీ మీద కావచ్చు, ఆ ప్రతిపాదన తీసుకుపోయిన వాళ్ళని తిట్టి పంపింది. అది వాస్తవమే, దాంట్లో ఏం అనుమానం లేదు. ఒకవేళ నిజంగా కనుక ఆ ప్రతిపాదన గాని, లేకపోతే ఇంకా ఇతర అంశాలు కూడా ఉన్నాయి, అది ఆమె చెప్పాలి. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ పంచాయతీ అంతా చూస్తుంటే కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే డైరెక్ట్ పార్టీ మీదనే ఆమె విమర్శలు చేస్తుంది. కేసీఆర్ ఒక్కడనే హైలైట్ చేసి కేసీఆర్ దేవుడు, కేసీఆర్ ఒక్కడే మా నాయకుడు అంటుంది. ఒకవైపు పార్టీలో ఉన్న వాళ్ళని గడ్డిపూచతో సహా తీసి పారేసినట్టు మాట్లాడుతుంది. పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఇక్కడ? నేను అనుకుంటా ఇప్పటికిప్పుడు అందరు అనుకున్నట్టు జూన్ 2వ తేదీనైతే పెట్టకపోవచ్చు. అంత తొందరపాటు నిర్ణయాలు గాని, చర్యలు గాని తీసుకోకపోవచ్చు. ఆమె ఇటువంటి ఎప్పుడు కూడా ఫస్ట్ ఒకరు పైకి రావాలంటే ఇంకోని ముంచాలా, ఇంకొకరిని మొత్తంగా నాశనం చేయాలి, లేకపోతే అది ముందుకు పోలేరు ఎవరు కూడా. ఏది చిన్న గీత పక్క పెద్ద గీత గీయాలంటే చిన్న గీత మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, లేకపోతే ఇంకా చేయాల్సిన అన్ని చేయకుండా ఆమెని ఎట్లా ప్రజలు అంగీకరిస్తారు, ప్రజలు నమ్ముతారు?
వాళ్ళ ఓకే. ఒక కుటుంబంలో వచ్చి బయటకు వచ్చి పార్టీ పెడుతుందంటే ఇప్పటికే హ్మ్. ఆ కుటుంబాన్ని ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఓకే. నేను వీళ్ళంతా ఒకటే, ఇది టీ కప్పుల తుఫాను, వీళ్ళు నమ్మేది కాదు, హ్మ్. వీళ్ళ తిట్టుకున్నట్టే ఉంటారు, లోపల కలిసి ఉంటారు అనేది గత హ్మ్. 20 సంవత్సరాలుగా వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక రకమైన విమర్శ కావచ్చు, ఆరోపణ కావచ్చు, హ్మ్. వాస్తవం కూడా కావచ్చు. ఓకే. ఎందుకంటే చాలా సందర్భాలు ఇటువంటి హ్మ్. ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, లేకపోతే వాళ్ళ మనస్పర్ధలు అన్ని మనం గతంలో చాలా చూస్తాం. అవును. హ్మ్. బయట నుంచి చాలా విషయాలు చాలా మందికి తెలియదు కానీ హ్మ్. పార్టీలో ఆయనకి 2009లో సిరిసిల్ల టికెట్ ఇచ్చేటప్పుడు కూడా పెద్ద రాద్ధాంతం జరిగింది. హ్మ్. హ్మ్. ఆయన తిరిగి అమెరికా నుంచి వచ్చి ప్రైవేట్ ఉద్యోగం ఇక్కడ చేసుకొని హ్మ్. ఉన్న కాలంలో కూడా పార్టీలో ప్రత్యక్ష రాజకీయాలు వస్తున్నప్పుడు కూడా హ్మ్. కుటుంబంలో కావచ్చు, పార్టీలో కావచ్చు పెద్ద రచ్చ జరిగింది. ఈయన ఓకే. సరిపోడు, హ్మ్. ఈయన అర్హుడు, ఈయన పనికిరాడు హ్మ్. అనే విషయాన్ని చాలా మంది ఆ రోజు నుంచే హ్మ్. ఆ, మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు సొంత పార్టీ కాకపోతే నాయకులు కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్‌లతో నా మీద తప్పుడు ప్రచారం చేపిస్తున్నారని చెప్పి కూడా మాట్లాడింది. అయితే 2, 3 రోజుల నుంచి ఒక వార్తా దినపత్రికలో మొత్తం కవిత గురించి మొత్తం నెగెటివ్ వార్తలు పడ్డాయి. అంటే కవిత కాంగ్రెస్‌లోకి వెళ్ళబోతా ఉంది. లేకపోతే 6 ఎమ్మెల్యేలని తీసుకుపోయి ఒక ప్రతిపాదన పెట్టింది. మంత్రి పదవి కావాలని చెప్పి. అటు డీకే శివకుమార్‌ని కవిత కలిసింది అని చెప్పి ఇవన్నీ కూడా కొన్ని వార్తాపత్రికల్లో హైలైట్ చేసిర్రు. అయితే ఇట్లాంటి పెయిడ్ ఆర్టిస్ట్‌లతో నా మీద తప్పుడు ప్రచారం చేపిస్తున్నారు సొంత పార్టీ వాళ్ళే అని చెప్పి కవిత అంటుంది. అందులో నిజం ఎంతుందంటారు? 100% నిజం. దాంట్లో మన అందరి కళ్ళకు కనపడేదే కదా! ఏ పత్రికలో వస్తున్నది, అవును. ఏ యూట్యూబ్ ఛానల్‌లో, లేకపోతే ఏ మెయిన్ ఛానల్‌లో ఏ విధంగా దా దాన్ని ఆమెని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నది. హ్మ్. లేకపోతే ఆమె సక్సెస్ కాదని మాట్లాడుతున్నది. హ్మ్. లేకపోతే ఇంకా ఇతరత్ర ఏం మాట్లాడుతున్నారో అవన్నీ కూడా హ్మ్. చాలా బహిరంగంగా మనం అందరం చూసేదే. దాంట్లో ఏమి హ్మ్. దాచాలి. కాకపోతే హ్మ్. ఆమె ఆవేదన అంతా ఏంది? నన్ను ఆహ్, కక్షగట్టి హ్మ్. హ్మ్. ఉద్దేశపూర్వకంగా నా మీద ఇటువంటివి చేస్తున్నారు. హ్మ్. నేను కావాలనుకుంటే, మీకు అక్కర లేదనుకుంటే నేను జైలుకి పోయే ముందే నా హ్మ్. మీద ఆరోపణలు వచ్చినప్పుడే నేను హ్మ్. ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా అన్నా, పార్టీకి రాజీనామా చేస్తా అన్నా. హ్మ్. మీరు హ్మ్. ఆ రోజు నన్ను కాదని అడ్డుకొని నన్ను ఉంచుకొని ఇప్పుడు నన్ను కావాలని అన్నిటికంటే ముఖ్యంగా నేను హ్మ్. చాలా సందర్భాల్లో హ్మ్. నా బాధని, నా ఆవేదనని, నా ఆలోచనలని నేను ఉత్తరాల ద్వారా నేను వ్యక్తీకరించిన. హ్మ్. మరి ఇన్ని రోజుల నుంచి ఇటువంటి లీకు వీరులు, హ్మ్. ఆమె చెప్పినట్టు గ్రీకు వీరులు దాన్ని బయట పెట్టకుండా ఆ! ఇప్పుడు ఎందుకు మరి దాన్ని బయట పెడుతున్నారు? ఇప్పుడు పార్టీ ఇప్పుడు పెడుతున్నారా వాళ్ళకి అని మాలాంటి వాళ్ళు అడిగినప్పుడు చిట్ చాట్‌లో పార్టీ నేనెందుకు పెడతా? నాది బీఆర్ఎస్ పార్టీ. పార్టీ నాదే అనే లైన్‌లో ఆమె మాట్లాడింది. అంటే పార్టీ నాదే. నన్ను పార్టీ నుంచి బయటకు పంపించే దమ్ము ఎవడికుందన్నట్టు ఆ లైన్‌లో మాట్లాడింది. అంటే పార్టీకి అంటే వారసత్వం నేనే అని చెప్తున్నదా ఎట్లా? అంటే ఇప్పుడు ఎవ్వరు కూడా తనంతట తాను రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి కదా! హ్మ్. రాజకీయాలు హత్యలుండవు, ఆత్మహత్యలు అంటారే కదా! హ్మ్. హ్మ్. అందుకనే ఈ ఆత్మహత్యకు గురి కావడం ఆమెకి ఇష్టం లేదు. ఓకే. అవసరమైతే నేను హత్య చేసి నేను రాజునైతా హ్మ్. నేను హ్మ్. నా కుర్చీని కైవసం చేసుకుంటానే స్వభావం ఆమెది. ఓకే. హ్మ్. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోదలుచుకుంటేనేమో ఆమె వెళ్ళిపోవాలా. ఎళ్ళిపోవాలి. ఏం మాట్లాడకుండా హ్మ్. ఆ! ఆమె దాన్ని వెళ్ళిపోవాలా. హ్మ్. అట్లా కాకుండా ఆమె బయటికి పోకుండా హ్మ్. ఆమె అక్కడుండే నేను ఫైట్ చేస్తా. ఓకే. హ్మ్. నాది అనే నేను ఫైట్ చేస్తా. హ్మ్. అందుకని రాజకీయాలు 2 ఉంటాయి. ఒకటి హ్మ్. హత్య చేసి కుర్చీని కైవసం చేసుకోవడం. 2 ఓకే. ఆత్మహత్య చేసుకొని బయటికెళ్ళిపోయి కుర్చీని కైవసం చేసుకోవడం. ఓకే. ఆమె ప్రస్తుతానికి మొదట ఎంచుకున్నది. ఓకే. హ్మ్. నేను నా హ్మ్. ప్రత్యర్థులని, నా హ్మ్. నా వ్యతిరేకులని, నా కుట్రదారులని నా మీద పగబట్టి ఎవరైతే ఏమైతే చేస్తున్నారో హ్మ్. నన్ను నా దేవుడిగా భావించే నా కేసీఆర్ దూరం చేసే వాళ్ళైనా, ఆ! లేకపోతే నా చెమట చుక్కలు, నా కష్టము, నా కష్టార్జితము, హ్మ్. నా జీవితాన్ని నేను పరంగా పెట్టి ఈ పార్టీని నేను అభివృద్ధి చేయడానికి కారకులైనా. కాబట్టి నాకు హక్కుంది, నాకు స్వేచ్ఛ ఉంది. ఓకే. నేను హక్కుదారుణ్ణి. హ్మ్. 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 ఇప్పుడు హక్కుదారులో 2 రకాలుంటారు. హ్మ్. ఆస్తి హక్కుదారులు వేరే ఒక రకంగా ఉంటారు. హ్మ్. రాజకీయపరమైన హక్కుదారులు ఒక రకంగా ఉంటారు. ఓకే. ఆమె ఏమనుకుంటుందంటే రాజకీయ పరంగా నేను హక్కుదారుణ్ణి. ఓకే. హ్మ్. కేటీఆర్ కంటే ముందే నేను హ్మ్. తెలంగాణ ఉద్యమాన్ని నెత్తి మీద ఎత్తుకొని, భుజాల మీద ఎత్తుకొని హ్మ్. నేను నా నేను ఊరూరో తిరిగినా,
నేను వాడవాడ తిరిగినా కాబట్టి నాకు హక్కు ఉంది. ఓకే. తెలంగాణ ఉద్యమ టిఆర్ఎస్ కి కేసీఆర్ కంటే నేనే ఎక్కువ హక్కుదారుణ్ణి, ఓకే. వారసురాలు అనేది ఆమెకు చెప్పగానే చెప్తున్నది. ఓకే. రైట్ అన్న, థ్యాంక్ యూ రైట్ అన్న. సో ఇది గాదయ్య గారు చెప్తున్నది. ఖచ్చితంగా పార్టీలో కేటీఆర్తో పాటు నాకు కూడా ఆ వారసత్వం, ఆ హక్కు ఉన్నది, సమాన హక్కు ఉన్నది అంటూ కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పార్టీ నాది, నేను కొత్త పార్టీ ఎందుకు పెడతా, పార్టీ నుంచి నన్ను బయటకు పంపించే దమ్ము ఎవరికి ఉందంటూ కూడా ఆమె మాట్లాడింది. చూడాలి దీని తర్వాత తెలంగాణలో కవిత ఎట్లాంటి ఆమె రియాక్షన్ ఉంటుంది, ఆ పార్టీ పెడతారా, మరి పార్టీలో ఉండి కొట్లాడతారా అనే అంశాల గురించి వేచి చూడాల్సి ఉంది.